ఏంటండి అలా చూస్తున్నారు? స్కూల్ అనుకుంటున్నారా, హాస్టల్ అనుకుంటున్నారా? మా ఇల్లే నా పిల్లలే. ఏం చేస్తామండి, నాకు పెళ్లి 7 సంవత్సరాలు అయింది. సంవత్సరం ఒక చొప్పున 7 కన్నాను. అంటే నా తప్పు కాదులేండి, పెళ్ళైన కొత్తలో మా ఆయనకి జాబ్ లేదు. రీసెంట్గా ఈ మీద జాబ్ వచ్చింది, కొంచెం సెటిల్ అయ్యాడు. ఒక క్షణం తినిపించి వస్తాయి అన్నా. సన్నీ అన్న తినమ్మా. నాకు వద్దు మమ్మీ. తిన్నా వద్దు మమ్మీ. అరే ప్లీజ్ తినండి రే. తిన్నా వద్దు మమ్మీ. అమ్మో మమ్మీ ఆకలిస్తుంది మమ్మీ. అమ్మ నాకు కూడా పెట్టి. లోపలికి వస్తాను, కామ్గా గోల్ చేయకుండా కూర్చోండి, సరేనా? రే వంటలు ఎవరు తిన్నాలు చేశారు? గిన్నెలు ఎవరు పడేశారు? ఎవరు అన్నం పంపిస్తారు? అన్నం పెట్టరా నీళ్ళు. శివ పశువా, నోళ్ళు నేను పిల్ల పట్టుకో కొడతావు? పిచ్చని పట్టిందా? అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నిన్ను. మీ నాన్న వచ్చాడు రా. చెత్తన అన్ని తండ్రి పోలు ఒక్కడు మాట. ఇప్పుడు అర్థమైందా ఎందుకు కొట్టాను? అయినా ఏంటండి గవర్నమెంట్ ఏం చెప్పింది? నాకేం చెప్పాలి, నీకేం చెప్పింది? చెప్పింది, అందరికీ చెప్పింది. ఏం చెప్పింది? ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అంది. అవును, నేను ఒక్కదందరూ అయిపోయి ఇంకొకదాన్ని కట్టుకున్నాను నేను. గవర్నమెంట్ చెప్పింది పిల్లల గురించి కాదమ్మా, పిల్లల గురించి. అప్పుడు గవర్నమెంట్ క్లియర్ రాయాలి, పిల్లలు ఒకళ్ళు ముద్దు 2 హద్దు అని చెప్పని. నేను పిల్లల గురించి చెప్పి ఎక్కడందరూ అయిపోయా, లేదు కొంత రెడీ కొంత చేసుకోవడానికి. మీకు అయినా పిల్లల మీద పిచ్చి ఉండొచ్చండి. ఒకళ్ళు పోనీ ఇద్దరు, కాదంటే ముగ్గురు. 7 కన్నాం, 7 కన్నాం అన్నారండి. ఏం చేస్తావు? చిన్నప్పుడు మా నాన్న నాకు ఒక కథ చెప్పాడు. అనగా ఒక రాజు 7 కొడుకులు ఉంటారని చెప్పని. నేను ఆ రాజులో ఫీల్ అయిపోయి అందుకే 7 కన్నాను. మీ నాన్న భారతం చెప్పలేదేంటి? అందులో కౌరవులు 100 మంది ఉన్నారులే. మొన్న జీతం తీసుకొచ్చా కదా, ఒక 5,000. జీతం మొత్తం అయిపోయింది. జీతం అయిపోయిందా? పాలు తాగేశారు. ప్రోగ్రెస్ కార్డు ఉంటారా? ఎలా చదువుతారా మీరు? ఎలా చదువుతారా? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను అనుకోండి. ప్రోగ్రెస్ కార్డ్స్. సైన్స్ లో ఏంటారు 15 వచ్చినాయి అంటే ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాడు డాడీ. మ్యాథ్స్ ఏంటి మరి 0 వచ్చినాయి? ఆ ఎగ్జామ్ నేను రాలే డాడీ, ఆడు రాశాడు. ఆడెందుకు రాశాడు రా? ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఇడిది. నువ్వెందుకు వచ్చావు? ఏంట్రా ఈ కన్ఫ్యూజన్? నాకు ఏంట్రా ఈ కన్ఫ్యూజన్? కంటిన్యూ కనెక్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది మరి. అంటే ఫోన్ ఏదో వస్తుంది చూడండి. ఏం చూస్తున్నారు? వస్తుందన్న రాలేదు అక్కడ. హలో రే, అవునా? నిజమా? ఓహో ఓకే ఓకే, ఇప్పుడే రైట్ ఉంటారా? మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా. అవును. గవర్నమెంట్ ఏదో కొత్తగా రూల్ పెట్టింది కదా. అవును. ఒక పిల్లలతో ఆపరేషన్ చేసుకుంటే లోన్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది కదా. అవును కదా. ఇప్పుడు వస్తున్నాడు కూడా. అవును. నీకెళ్ళి తెలిసి రాసింది నేనే కదా. మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో అబ్బాయిని పంపిస్తున్నాడు, ముక్కురాజు అడి పేరు చెప్పాడు, ఇందాక ఫోన్ చేశాడు. ముక్కురాజు ఏడి? మై నేమ్ ఈజ్ ముక్కురాజు. ముక్కేడు అంత పొడుగుంది అంటే తినది మొత్తం దీనికే పెట్టాను. ముక్కు పొడుగు ఏంటి? ముక్కు పొడుగు మా అత్తలు పెట్టాలండి, ఏలే సరిపోతే ముక్కు పెట్టుకున్నాను. సరే, ఇంతకు మీ పేరేంటండి? నా పేరు సుధీర్ అండి. సుధీర్. మీ పేరమ్మా? నా పేరు సీత అండి. ఓకే. మీ హాబీస్ ఏంటండి? నేను పిల్లలకి అంటుంటానండి. పిల్లలు బాగా చూసుకుంటుంటానండి. ఓకే. మీ హాబీస్ ఏంటండి? నేను దీనికి హెల్ప్ చేస్తూ ఉంటాను పిల్లలకన్నా. హెల్ప్ అంటే అది పిల్లలు బాగా చూసుకోవడం హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే ఓకే. మీరు కూర్చోండి. ఏం తాగుతారా? వద్దులేండి, ముక్కటి వస్తుంది. మీకు పెళ్ళేనండి? నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరండి. పిల్లలండి అంటే ఫస్ట్ నైట్ లో అమ్మాయిని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాండి. ఓకే. ముక్కటి వచ్చింది. హక్ చేసుకుందాం అనుకున్నాను. ముక్కటి వచ్చింది. ఏం చేద్దామని ముక్కటి వచ్చిందండి. అయ్యో, అందుకే దూరం పెట్టాను. మీ అడ్రస్ ఎక్కడండి? అడ్రస్ ఎందుకండి? నాకు ముక్కు చిన్నగా ఉంది కదా. మీ బాబండి? మా అబ్బాయి అండి. ఓకే, ఓన్లీ సన్. ఎందుకు అంటే ఒక్కరితో ఎందుకు ఆపేశారు? ఒక్కరితో ఎందుకు ఆపేశాడు? వాళ్ళ మామూలు అడుగుతారేంటండి? ఆ ఒక్కరి కన్నదిగా మేము చాలా ఫీల్ అవుతున్నాం. భూమికి అసలు ఇంకోటి భారంగా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకండి నా పిల్లల్ని నేను చిన్న పిల్లల చూసుకోలేదా? అదే చిన్న పిల్లల చూసుకోలేదా? అవునండి, స్వచ్ఛ భారత్ అంటే పిల్లల్ని కలొద్దు అని. అబ్బా, నాకు అది దానికి నేను ఒకరు హద్దు 2 ముద్దు అని చెప్పని గవర్నమెంట్ చెప్పారు. మేము ఒకరితో ఆపేశారు. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. అందుకే నేను కూడా పిల్లలు కలదు ఇప్పటివరకు. అసలు పిల్ల కనపడి ప్రాబ్లం ఉండదు అనుకుంటారండి. పిల్లడు బాగున్నాడండి, చాలా క్యూట్ గా ఉన్నాడు. అవునా? నాన్న ఏం తాగుతావు నువ్వు? మ్యాన్షన్ తాత
గిఫ్ట్ అయిపోయిన తర్వాత ఎంత అవుతారో అడగలేదు, ఇప్పుడు ఎంత అవుతారో అడుగుతున్నారు. మిల్క్. ఇంకా సరే నువ్వేం చదువుతున్నావు? స్వాతి. స్వాతి ఏంటండి? అదే ఆ స్కూల్ పేరు స్వాతి. స్వాతి బుక్స్ వాళ్ళ ఫ్రెండ్ వీడు చదువుకుంటా ఉంటాడు మాట. పిల్లలు చాలా ముద్దు వస్తున్నారండి, ఒక చాక్లెట్ ఇవ్వాలి. చాక్లెట్ తీసుకోండి అన్న. చాక్లెట్ Thank you, uncle. ఏంట్రా మీ డాడీ వెళ్ళారా మా ఇంటికి వచ్చి ఆడుకోవడానికి? వాళ్ళు పక్కన ఉంటారండి, పక్క వీధి పిల్లలండి పక్కోళ్ళు. వీళ్ళందరూ చూస్తుంటే ఎక్కడో కొడుతుందండి నాకు. ఏంటది? అంటే మీ పిల్లలు ఏం లేదండి, వీళ్ళందరూ పక్కింటి వాళ్ళ పిల్లలు ఇక్కడే పక్కన ఉంటారు మాట. యాక్చువల్లీ మా ఇంటికి వస్తుంటారు ఆడుకోవడానికి. కాంటే వాళ్ళు అడగండి. నాన్న ఈయన మీకేమవుతారు? కరెక్ట్ చెప్పండి, మీకు చాక్లెట్ ఇస్తున్నా ఇప్పుడు చెప్పండి ఏమవుతాడు? ఈ అమ్మాయి ఏమవుతుంది మీ అందరికి? చూసారా అండి, ఎవరన్నా సరే కన్న కొడుకులా చూసుకుంటాం మాట మేము. అది మాలో ఉన్న ప్రేమలో ఆప్యాయతలు అలా. అవునా? మీరు ఎవరికి పుట్టారు? సుధీర్. అంటే ఆల్రెడీ పేరు సుధీర్, ఈ డాడీ పేరు సుధీర్, ఆల్రెడీ పేరు అదే పేరు. మొత్తం అందరి డాడీ పేరు సుధీర్. అవునా? అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి 15 లక్షలు కొట్టేద్దామని. లేదండి, ఎన్ని ఫ్యామిలీలు చూడలేదు నేను ఇక్కడ, చాలా ఫ్యామిలీలు చూశాను. ఎంతమంది మోసం చేస్తారండి? మీ పేరు ఏంటి? నా పేరు సీత. అంకల్ దగ్గర చాక్లెట్ ఉన్నాయి. అంకల్ మేము కష్టపడి మేకప్ మేకపోలు మళ్ళీ వేస్తారు అంకుల్. 15 లక్షలు. 15 లక్షలు ఎప్పుడు కూర్చో, ఓన్లీ సౌండ్ రావాలి. ఏం చదువుతారు నువ్వు? స్వాతియా? బోర్డు మీద ఉన్న చదువుతా. దొంగట ఆడతావు నువ్వు? నేను ఆడను అంకుల్, మా మమ్మీ డాడీ ఆడతారు. ఏమండి అసుర సినిమా రిలీజ్ అయిందంటండి, ప్లీజ్ అండి. అసురా సినిమాకి వెళ్దాం కానీ నేను బెంగళూరు వెళ్తున్నా, 2 రోజులు వస్తా, రాగానే తీసుకెళ్తా. మీరు భలే తప్పించుకుంటారే. తప్పించుకోవడం ఏంటే, బెంగళూరు నుంచి రాగానే తీసుకెళ్తా. అయినా 2 రోజులు అంటే ఎలా అండి? రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం అని మీకు తెలుసు కదా. భయం ఎందుకే, ఎదురింటి వదిన దగ్గర పడుకో, ఓకేనా? నేను మాట్లాడుతుందా వదినా? ఏంటి మోహన్ ఇలా వచ్చా? ఏం లేదు వదినా, నేను 2 రోజులు బెంగళూరు వెళ్తున్నాను. ఏమో ఒక్కతి పడుకోవడానికి భయం ఉంటుంది, కాస్త మీ దగ్గర పడుకోబెట్టుకుంటారని. అయ్యో నువ్వు అంతలా అడగాల మోహన్, నా చెల్లెలాగా చూసుకుంటా. 2 రోజులు ఏం కర్మ, వారం రోజులైనా పోయిరా. రావే, తిన్నావా? తిన్నానక్క. సరే ఏం సిగ్గుపడకు, ఇది మన ఇల్లే, అన్నీ వాడేసుకో. నీ సొంత అక్క అనుకో. అనుకో ఏంటి, నీ అక్క నేనే. దా పడుకో. ఎవరో డోర్ కొడుతున్నారు. సారీ అండి, చీకట్లో నా ఇల్లు అనుకోని మీ ఇంటికి వచ్చేసాను. సారీ అనుకో. అయ్యో నరహరి గారు, ఇది మీ ఇల్లేనండి. నా ఇల్లా? మరి మీరేంటి ఇక్కడ? మా ఆయన కంపెనీ పని మీద బెంగళూరు వెళ్ళాడండి, 2 రోజులు రాడు. నాకు రాత్రిపూట మా ఇంట్లో పడుకోవాలంటే భయం వేస్తుంది, అందుకే అక్క దగ్గర పడుకుంటాకి వచ్చాను. ఓకే ఓకే ఓకే. ఆ బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. ఏమన్నారు? ఆ బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. రండి, కాలు కడుక్కోండి. ఏమన్నారు? కాలు కడుక్కోండి. మొగుడు వచ్చాడా చచ్చాడా అనేది లేదు దీనికి. దున్నపోతులా తినడం, మధ్యలో సంటర్లా పడుకోవడం. ఏ జన్మలో పాపం చేశాను, ఈ జన్మలో నాకు తగిలింది ఇది. ఇదిగోండి తుడుచుకొని రండి, భోజనం పెడతాను. ఏమండి రండి, భోజనం పెడతాను. లేదండి, బయట తినేసి వచ్చాను నేను. బయట తినడం ఏంటండి? ఇలాంటి పిల్లం ఉంటే బయట తినక ఎక్కడ తింటారండి? అర్ధరాత్రి 12 గంటల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎందుకుంటే తెలుసా? మా అలాంటి మొగుళ్ళ కోసం. భార్య చేతిలో ఇలాంటి అలాంటి బాధితులు చాలా మంది ఫ్రైడ్ రైస్ లో బయట తింటున్నారు, మీకు ఆ విషయం తెలియదు. నా బాధలు మీకు ఎందుకని, సరే నేను అక్కడ పడుకుంటాను, మీరు ఇక్కడ పడుకోండి.
ఏ జన్మలో పాపం చేశాను ఈ జన్మ నిద్రపోతు ఏంటండి ఇది? అర్ధరాత్రి మీకు దాహం వేస్తే వాటర్ తాగుతారని. ఏం బతుకున్నది? ఛీ! ఏమండి అలా లేచారు? కొత్త ప్లేస్ కదండి, నిద్ర పట్టట్లేదు. నాకు కూడా నిద్ర పట్టట్లేదండి. మీకు పాత ప్లేసే కదా. కొత్త వాళ్ళు వచ్చారుగా. మీరు భలే చలాకీగా మాట్లాడతారండి. దీన్ని పెళ్లి చేసుకోక ముందు ఇంకా చలాకీగా ఉండేవాడిని అండి, చురుగ్గా కూడా ఉండేవాడిని. ఫ్రైడ్ రైస్ బయట తినొచ్చారు కదా. ఇది నా కోసం లేచింది అనుకుంటున్నారా? దానికి ప్రకృతి పిలిచింది కాబట్టి లేచింది. రోజు 10 సార్లు ప్రకృతి పిలుస్తుంది దానికి రాత్రంతా, అందుకు లేచింది. ఏమండి బాత్రూమ్ కొంచెం దగ్గర కట్టించవచ్చు కదా. నెక్స్ట్ నుంచి నీకు బాత్రూమ్ లోనే కట్టేస్తాను, పీర విరగడ అయిపోతుంది. నా బాధలు మీకు ఎందుకు కానివ్వండి. ఏమండి మీరు పడుకోండి. వదినా వదినా నమస్కారం నరహరి గారు. నమస్తే మోహన్. కొద్దిగా మా ఆవిడని పంపిస్తారా? ఈ లావణ్ణి పంపించావా ఇప్పుడు? సిగ్గుందా మోహన్ నీకు? తెలుగు ఉందా? నాకా? కడుపుకు అన్నం తింటున్నా గట్టి తింటున్నా మోహన్. ఏమే పడుకోవద్దా మోహన్ నీకు? పొద్దున చప్పని డోర్ కొడుతున్నావు. తెలుగు ఉండాలి, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తావు. ఎలా? నా భార్యను పంపించామంటే సిగ్గుందా బుద్ధిందా డోర్ వేసాడంటే వీడు. ఏం జరిగింది అసలు? నరహరి గారు, నరహరి గారు, హలో నరహరి గారు. ఏంటి మోహన్? అదే మా భార్య ఉంది మోహన్. కొద్దిగా పంపించండి. టిఫిన్ చేసి వస్తుంది లేపో. టిఫిన్ చేసి వస్తుందా? ఆ. నేను టిఫిన్ చేయాలి కదండి. బయట తినవయ్యా? ఏమైనా బయట తినట్లేదా? భార్య ఉన్నాక బయట తినడం ఏంటి? మేము తింటున్నాం కదా, ఫ్రైడ్ రైస్ తినట్లేదా బయట? ఒకరోజు బయట తింటే చచ్చిపోతావా? అర్థం పర్థం లేకుండా మా వేళ టిఫిన్ చేసి వస్తుంది లేపో. నా భార్యకు ఫోన్ చేస్తా. హలో హలో ఎవరు? నేను మోహనే. రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ ఏంటి? ఇది నా భార్య నెంబర్గా. హలో హలో హేమా, నరహరిని. టిఫిన్ చేసి వస్తుందని చెప్పాను కదా మోహన్ నీకు. నా భార్య ఫోన్ మీరు ఎత్తారంటండి. ఏ దేశంలో ఒకటి ఫోన్ ఒకటి నేనే ఎత్తుతున్నాను, ఎవడు ఎత్తలేదా? అర్థం పర్థం లేకుండా ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టాడంటే వీడు అసలు ఏం జరుగుతుంది? కన్ఫ్యూజన్ లో పెట్టాడంటే వీడు ఇంత డేంజర్ ఉన్నాడు. తప్పు చేశాను వీని ఇంట్లో దింపి. సైకో సైకో, అరే సైకో నరారి. అరే నేను సైకోనా? నేను సైకోనా? అవునరా, సాడిస్ట్ కూడా. ఓకేరా, నేను సైకోని సాడిస్ట్ని కదా. నీ పిల్లం 4 రోజులు వస్తుందని చెప్పాను కదా, 4 సంవత్సరాలకు రాదురా. ఏంట్రా నువ్వు మధ్య డామినేషన్ చేసేది? ఏమా ఏమా ఏమా? నరహరి, నేను చాలా మంచోడిని. నా ఇంకో సెట్ చూడాలనుకోక నరహరి, అర్థమైందా? ఇమీడియట్ నా గుమ్మంతో కానీ కాలు నరికేస్తాను. ఎల్లుండి ఇంటికి. నా భార్య పంపించలేకపోతే నరికి పోగులు పెడతా. ఏమా 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 ఏమా? ఏం జరుగుతుందండి? ఎప్పుడొచ్చారు? నిన్న వచ్చానే. నిన్నొచ్చారా? మరి ఏం చేస్తున్నారు పిలవకుండా? పిలవలేదా? నీకు తప్ప ప్రపంచం మొత్తం వినపడ్డదే నా కేక. తడు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండదు. ఇంత సాడిస్ట్ ఉన్నావేంట్రా నువ్వు? సాడిస్ట్ కానీ ఏం జరిగింది? సినిమా బొమ్మ చూపెట్టారు నాకు. రే ఇప్పటి నుంచి దీన్ని ఒక్క నిమిషం కూడా పక్కింటి కాదు కదా, పుట్టింటి కూడా పంపండి రా. ఏం జరిగిందండి? ఏమి జరిగింది? పానాలు పోయి వచ్చినాయి ఇక్కడ. మోహన్ అట్టయ్యాడా? టూ మచ్ కట్టాడు. మోహన్ ప్లీజ్ మోహన్, ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో. ఒక్కసారి డోర్ తీ మోహన్, ఒక్కసారి డోర్ తీ. ఏంట్రా డోర్ తీసేది? ఏంట్రా సాడిస్టా? మోహన్ నేను బేసికల్ గా సాడిస్ట్ ఏం కాదు మేడం. కాక అంటే కొన్ని సిచ్యువేషన్ లో డిమాండ్ చేసే కాబట్టి కొన్ని బిహేవ్ చేయాల్సి వచ్చింది. కానీ సారీ, ఐఎమ్ సారీ. సారీ మోహన్. సరే కానీ అలా తొయ్యకు మోహన్, బాధ అనిపిస్తుంది. ఏ మమ్మల్ని వచ్చినప్పుడు మాకు బాధ అనిపించలేదా? ఆ బాధ ఇప్పుడు నాకు తెలుస్తుంది మోహన్. ఒక నిమిషం, నీ ఇంటిది ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. కాఫీ లేదు గిఫ్ట్ లేదు, నా బొంగు ప్లీజ్ మన ఒక్క కాఫీ ఇంత ప్లీజ్ ఒక్క కాఫీ తాగేసి కాఫీ తాగి వెళ్ళిపోతావుగా? 100% వెళ్ళిపోతావు. ఏమా ఆ, ఒక కాఫీ తీసుకొచ్చి నీ ముఖం మీద కొట్టు. తెస్తున్నా. ఆగండి, ఏం చేస్తున్నారండి? కాఫీ తాగుతున్నా. ఎప్పుడైనా కాఫీ టీ తాగేటప్పుడు కాస్త వాటర్ తాగాలి, లేకపోతే హెల్త్ పాడవుతుంది. తీసుకోండి.